హలో అండి, నమస్కారం. ఎలా ఉన్నారు? ఇవాళ 1979వ సంవత్సరంలో ఏ హీరో సినిమాలు ఎక్కువ ఆడాయని చూద్దాం. విచిత్రంగా 79 సంక్రాంతికి కృష్ణ గారి 3 పువ్వులు 6 కాయల సినిమా మాత్రమే విడుదలైంది. ఎందుకనో అక్కినేని గాని, ఎన్టీఆర్ గాని, అలాగే సోహన్ బాబు వీళ్ళ ముగ్గురు చిత్రాలు కూడా సంక్రాంతికి రిలీజ్ కాలేదు. నిజానికి కృష్ణ గారి చిత్రాలు జనవరిలోనే రెండొచ్చాయి. ఒకటేమో 'మూడు పువ్వులు ఆరు కాయలు' సినిమా విడుదలైంది. అది ఎస్‌విఎస్ బ్యానర్ మీద విజయ నిర్మల్ గారే డైరెక్ట్ చేశారు. సినిమా అబోవ్ యావరేజ్. సో, కృష్ణ గారి ఈ సినిమాల రేంజ్‌లో ఇది హిట్ కింద లెక్క. తర్వాత వచ్చింది 'ఇద్దరు అసాధ్యులే' 25 జాన్యువరి వచ్చింది. 'ఇద్దరు అసాధ్యులే' మీకు గుర్తుండే ఉంటుంది. అంతకుముందు అన్నదమ్ములు సవాల్ తీసినటువంటి సారథి స్టూడియోస్ వాళ్ళే, శశిభూషణ్ గారు వాళ్ళు మళ్ళీ రజనీకాంత్ కృష్ణ గారితోటి సినిమా తీశారు. కేఎస్ఆర్ దాస్ తోటి. ఇందులో చినుకు చినుకు పడుతూ ఉండేటువంటి పాట రేడియోలో బాగా వినిపిస్తుండేది. అదొక్కటి తప్పితే ఈ సినిమా డిసప్పాయింట్మెంట్ కిందే లెక్క. ఇది జనవరిలో. ఫిబ్రవరి వచ్చేటప్పటికి రామారావు గారి మొదటి సినిమా డ్రైవర్ రాముడు సినిమా వచ్చింది. రామకృష్ణ సినీ స్టూడియోస్ బ్యానర్ మీద డ్రైవర్ రాముడు 14 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. బ్రహ్మాండమైనటువంటి హిట్ టాక్ తెచ్చుకుంది. నిజానికి రాఘవేంద్రరావు గారు కాంబినేషన్లో వచ్చినటువంటి 2 సినిమాలు ఎన్టీఆర్ గారికి అద్భుతంగా ఆడాయి. మొదటేమో డ్రైవర్ రాముడు. లారీ డ్రైవర్ మీద వచ్చేటువంటి సినిమా బహుశా అదేనేమో అనిపిస్తుంది. ముఖ్యంగా పాటలు, చక్రవర్తి గారి పాటలు. ఆత్రేయ రాసినటువంటి ఒక పాట ఏమని వర్ణింతును అని చెప్పి అన్నా చెల్లెళ్ళ పాట చాలా బాగుంటుంది. రాముడు కాదమ్మా నిందలు మోపడు అనేటువంటి ఆ చరణాలన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి. డ్రైవర్ రాముడు సినిమా బ్రహ్మాండ సూపర్ హిట్, ఏదంటే బ్లాక్ బస్టర్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఫిబ్రవరిలోనే కృష్ణ గారిది ఉయ్యాల వారి కయ్యాలు వచ్చింది. అలాగే అక్కినేనిదేమో రావణుడే రాముడైతే సినిమాలు వచ్చాయి. ఒకటి 16న, ఒకటి 24న. రావణుడే రాముడైతే దాసనారాయణరావు గారు అక్కినేని మొదటిసారి చేసేటువంటి సినిమాగా చెప్పుకోవచ్చు. నిజానికి ఆ సినిమా డిసప్పాయింట్ చేసింది. రవివర్మకి అందని అందాని అనేటువంటి పాట కానీ, కనుల్లో నీ రూపం అనేటువంటి పాట, ఈ 2 పాటలు జీకే వెంకటేష్ చేసినటువంటి అద్భుతమైన మ్యూజిక్ పాటలు బ్రహ్మాండంగా ఉన్నాయి. కానీ సినిమా ఆకట్టుకోలేకపోయింది. రవివర్మకి అందని అందాని అనే పాటలో డ్రై ఐస్ కోసం అని చెప్పి అప్పట్లో బెంగళూరు నుంచి స్పెషల్ ఫ్లైట్లో డ్రై ఐస్ తెప్పించేవాళ్ళట. అదొక విశేషం. సో, దాసనారాయణరావు గారు అక్కినేని కాంబినేషన్ మొదటి సినిమా అయితే ఆశించిన మేర ఆడలేదు. యాక్చువల్గా వీళ్ళు ఎన్ఆర్ అనురాధాదేవి ఆవిడ కృష్ణవేణమ్మ గారి కుమార్తె. అంతకుముందు నిండు మనిషి అటువంటి చిత్రం సోహన్ బాబు తీశారు 77లో. ఆ సినిమా అప్పుడు ఆడలేదు. మళ్ళీ ఉయ్యాల వారి కయ్యాలు కట్టా సుబ్బారావు దర్శకత్వంలో వచ్చింది. జాగర్లమూడి రాధాకృష్ణ నిర్మించారు విష్ణుప్రియ ఆర్ట్స్ బ్యానర్ మీద. కట్టా సుబ్బారావు గారికి బహుశా మొదటి సినిమా అది. మంచి విజయం సాధించేటువంటి సినిమా ఉయ్యాల వారి కయ్యాలు. మంచి హ్యూమరస్గా నడిచింది. సో, ఫిబ్రవరిలో ఈ 3 సినిమాలు మనం లెక్కేస్తే మార్చిలో మళ్ళీ మనం చూసినట్టయితే మార్చిలో మనకి రామారావు గారిది మావారి మంచితనం వచ్చింది. మావారి మంచితనం 3 వచ్చినట్టుంది. మావారి మంచితనం యాక్చువల్గా అది దో అంజా అనే సినిమాకి రీమేక్. ఆయన మొదటిసారిగా దర్శకత్వం వహించేటువంటి, లేదంటే ఆయనని సినిమాలో హీరోగా చూడాలని తప్పించేటువంటి బిఏ సుబ్బారావు గారు డైరెక్ట్ చేశారు. మాస్టర్ మైండ్ సంగీతం. మావారి మంచితనం అట్లూరి పుండరీకాక్ష గారు నిర్మించారు. ఇది డిసప్పాయింట్ చేసేటువంటి సినిమా మావారి మంచితనం. మళ్ళీ ఈ 23 మార్చిలోనే హేమా హేమిల్ సినిమా వచ్చింది. అక్కినేని కృష్ణ గారి ఇద్దరిది కాంబినేషన్లో వచ్చిన సినిమా. విచిత్రంగా హేమా హేమిలు కృష్ణ, సోహన్ బాబు వీళ్ళిద్దరు కాంబినేషన్లో అనుకున్నారు. కానీ సోహన్ బాబు గారు లాస్ట్ మినిట్లో ఆయన తప్పుకోవడం జరిగింది. అందుకని హేమా హేమిల్ వెంటనే అనుకున్న డేట్కి స్టార్ట్ చేశారు. కృష్ణ గారు సర్ప్రైజ్ చేశారు అందరినీ. సోహన్ బాబుతో స్టార్ట్ చేస్తారనుకున్న సినిమా అక్కినేనితో ఎలా స్టార్ట్ అయిందని అనుకున్నారు. అప్పటికి దేవదాసు పాత కొత్త దేవదాసులు రిలీజ్ కావటం, వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ రావడం జరిగింది. ఆ గ్యాప్ను పూరిస్తూ మళ్ళీ ఆ విషయాలు తవ్వుకోవద్దని అనుకుని ఇద్దరు హేమా హేమిల్ సినిమా చేశారు. రెడ్ లైన్ 3 చీర్స్ టు రెడ్ లైన్ అనే పాట చాలా బాగుంటుంది. నువ్వంటే నాకు ఇష్టం అనేటువంటి రమేష్ అద్భుతమైన మ్యూజిక్ చేశారు. ఇది హిట్ కిందే లెక్క. మంచి విజయం సాధించింది. రామబాణం కూడా మార్చి ఫస్ట్ వీక్లోనే వచ్చింది. రామబాణం కౌముది ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ మీద ఎంఎస్ రెడ్డి గారు నిర్మించారు. ఈశ్వర్ రెడ్డి దర్శకులు, సత్యం మ్యూజిక్ చేశారు. యాక్చువల్గా రామబాణం
ఇద్దరు ఇది మల్టీ స్టార్ కింద లెక్క. ఇందులో కృష్ణరాజును సోహన్ బాబు గారు ఇద్దరు హీరోలుగా నటించిన సినిమా. ఇది డిసప్పాయింట్ చేసేటువంటి సినిమా రామబాణం. యావరేజ్ సినిమాగా మిగిలింది. ఇది మార్చిలో. ఏప్రిల్లో చూసినప్పుడు ఎవరివి పెద్ద లేవు. మేలో మాత్రం సోహన్ బాబు గారికి మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా ఉంది. అది కార్తీక దీపం. బ్రహ్మాండంగా ఆడినటువంటి సినిమా కార్తీక దీపం. హైదరాబాద్లో ఎందుకనో నా బాగా నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు వెంకటేశ్వర్లో ఆడింది. మహిళా ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకర్షించిన చిత్రం కార్తీక దీపం. నీ కౌగిల్లో తలదాచి అనేటువంటి పాట చాలా ఇష్టం. ఆ పాట చాలా హిట్ అయిన పాట. ఇవన్నీ రేడియోలో బాగా వినిపిస్తున్నాయి పాటలు. ఆరనీకుమా ఈ దీపం కార్తీక దీపం అనేటువంటి పాట. తర్వాత రవితేజ సినిమాలో దాన్ని రీమిక్స్ కూడా చేశారు. ఈ పాట చాలా హిట్ పాట. సత్యం మ్యూజిక్ చేసినటువంటి లక్ష్మీ దీపక్, అంటే మనకు గుర్తుందే ఉంటుంది కదా, లక్ష్మీ దీపక్ అంటే ఈ సినిమా తీశారు కదా బండన్ గాపున తర్వాత అనమాట. కార్తీక దీపం సూపర్ హిట్ సినిమా కింద లెక్క. ఒక హైదరాబాద్ షిఫ్ట్లో ఆడింది కానీ విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, వైజాగ్ ఈ 4 చోట్ల 100 రోజులు ఆడింది ఆ సినిమా. కార్తీక దీపం ఎందుకు హైదరాబాద్లో నాకు ఆశ్చర్యంగా ఉంది. నా 93 రోజుల తర్వాత వెంకటేశ్వర థియేటర్లో తీసేశారు కానీ కిటకిటలాడుతూ ఉండేటువంటి సినిమా కార్తీక దీపం. మహిళా ప్రేక్షకుల్ని శారదా, శ్రీదేవి ఇద్దరు నటించినటువంటి సినిమా. ఈ మధ్యలో మార్చిన ఒక సినిమాని చెప్పడం మర్చిపోయాను. ముద్దుల చెల్లెలు సినిమా వచ్చింది. ముద్దుల చెల్లెలు యాక్చువల్గా శ్రీదేవి గారు అందరూ సోహన్ బాబు చెల్లెలుగా నటించారు, జయసుధ హీరోయిన్. ముద్దుల చెల్లెలు కూడా యావరేజ్ టు అబోవ్ యావరేజ్ బ్రహ్మాండ సినిమా చెప్పడానికి లేదు. కానీ మార్చిలో వచ్చిన 2 సినిమాలు సోహన్ బాబు గారికి రామబాణం, ముద్దుల చెల్లెలు 2. రామబాణం యావరేజ్, ముద్దుల చెల్లెలు అబోవ్ యావరేజ్గా నడిస్తే కార్తీక దీపం బ్రహ్మాండమైనటువంటి హిట్ అయింది మేలో. మే 18న దొంగలకు సవాల్ అని చెప్పి కృష్ణ గారి సినిమా మరొకటి వచ్చింది. ఆ సినిమా కేశవ దాస్ గారు డైరెక్షన్, త్రిమూర్తి ప్రొడక్షన్స్ దాంతో అంటే ఐ థింక్ 50 రోజులు నడిచినటువంటి సినిమా. విచిత్రంగా మే 28న రామారావు గారి ప్రెస్టీజియస్ సినిమా ఆయన మళ్ళీ నర్తనశాలని పునర్నిర్మించారు. ఆ శ్రీమద్ విరాట పర్వంగా నిర్మించారు. సుశల దక్షిణామూర్తి మ్యూజిక్ చేశారు. 5 పాత్రలు పోషించారు. విచిత్రంగా అప్పటికి ఆడియన్స్ టేస్ట్లో ఒక షిఫ్ట్ వచ్చింది. మీరు గమనిస్తే మనం 77లో అయిన దానవే సూర్యకర్ణకి బ్రహ్మాండమైన అప్లాజ్ వచ్చి జై జై ధ్వానాలు అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వచ్చేటువంటి ఆడియన్స్ 78లో ఆయన శ్రీరామ పట్టాభిషేకం తీసినప్పుడు కూడా అంతగా మెచ్చుకోలేదు. ఆ సినిమా కూడా డిసప్పాయింట్ చేసింది. మళ్ళీ ఈ 79లో మే 28 రామారావు గారు పుట్టినరోజున విడుదలైన శ్రీమద్ విరాట పర్వం కూడా చాలా డిసప్పాయింట్ చేసినటువంటి సినిమాగా మిగిలిపోయింది. మే 31నేమో కొత్తపేట రౌడీ సినిమా వచ్చింది. అది సత్యజిత్ర బ్యానర్ మీద నిర్మించారు. అది అబోవ్ యావరేజ్ సినిమాగా ఆడింది. ఇది మేలో ఈ సినిమాలుగా మనం చెప్పుకోవచ్చు. జూన్ 16న అండమాన్ అమ్మాయి వచ్చింది నాగేశ్వరరావు గారిది. నాగేశ్వరరావు గారు అండమాన్ అమ్మాయి వీనస్ పిక్చర్స్ వాళ్ళు అంతకుముందు మంచివాడు తమిళ నుంచి తెలుగు తీసినట్టుగానే ఇదే అండమాన్ టైటిల్తోనే వాళ్ళు తమిళంలో తీసిన సినిమా తెలుగులో తీశారు. నీ కోవేలకై అది రా దేవి కథలు అనేటువంటి పాట ఒకటే హిట్. ఆ రోజుల్లో రేడియోలో వినిపించే పాట. వాణిశ్రీ నటించారు. ఇది అబోవ్ యావరేజ్గా మిగిలింది. అంటే అంత గొప్పగా కాదు కానీ యావరేజ్ కింద, అబోవ్ యావరేజ్ కూడా కాదు, యావరేజ్గా పిలిచింది జూన్లో. మళ్ళీ జూలైలో ఐ థింక్ బ్లాక్ బస్టర్ ఆఫ్ ది ఇయర్ అనండి, మూవీ ఆఫ్ ది ఇయర్ అనండి, జూలై 5న విడుదలైంది వేటగాడి సినిమా. రోజా మూవీస్ బ్యానర్ మీద శ్రీరామకృష్ణరాజు గారు నిర్మించారు. డ్రైవర్ రాముడు ఏ విధంగా కె రాఘవేంద్రరావు బ్రహ్మాండమైన హిట్ ఇచ్చారు, మళ్ళీ ఆయనే ఎన్టీఆర్కి వేటగాడి సినిమాతో హిట్ ఇచ్చారు. డ్రైవర్ రాముడికి కూడా చక్రవర్తి అద్భుతమైన మ్యూజిక్ చేశారు. దాంట్లో కూడా మరుమల్లె దాటి నువ్వు వస్తే అనేటువంటి పాట కానీ మిగిలిన హిట్స్, అంటే వేమని వర్ణించను పాటే కాకుండా మిగిలిన పాటలు బాగుంటాయి. వేటగాడితే అన్ని పాటలు హిట్. కొండ మీద చందమామ కానీ, ఆకుచాటు పిండి తెరిసే కానీ, పుట్టింటోళ్ళు తరిమేశారు, ఇట్లా అన్ని పాటలు ఆ రోజుల్లో విపరీతమైనటువంటి హిట్ సినిమా వేటగాడు. అందులో ముఖ్యంగా రావు గోపాలరావు అద్భుతమైన ప్రాసతో చెప్తారు డైలాగులు. ఆయన పాత్ర త్రూఅవుట్ సినిమా ప్రాసతో కూడిన డైలాగులు చెప్తూనే ఉంటుంది. సో వేటగాడు 60 వారాలు ఆడింది. దాదాపు 25 సెంటర్లో 100 రోజులు ఆడింది. కనీసం 7 సెంటర్లో రైతోత్సవం చేసుకున్నటువంటి సినిమా వేటగాడు. విచిత్రంగా శ్రీదేవిని ఫస్ట్ తీసుకున్నప్పుడు
వీళ్ళందరూ రాఘవేంద్రరావు గారు చెప్పినప్పుడు ఎవరు కన్విన్స్ కాకపోతే ఆగచాటు మీద తెరిచే పాట తీసిన తర్వాత అందరూ కన్విన్స్ అయ్యారు. రామారావు గారు కూడా కన్విన్స్ అయ్యారు. అలా ఎన్టీఆర్ శ్రీదేవి మొదటిసారి నటించినటువంటి, అంటే బడిపంతుల్లో మనవరాలుగా నటించింది కానీ మళ్ళీ వేటగాడిలో హీరోయిన్గా నటించినటువంటి సినిమా వేటగాడి సినిమా. జూలై 12న కృష్ణ గారిది ఎవడబ్బ సొమ్ము సినిమా వచ్చింది. ఎవడబ్బ సొమ్ము కేసీఆర్ దాసు, ఎవడబ్బ సొమ్ము వేటగాడు ధాటికి పక్కకు వెళ్ళిపోయిందని చెప్పి నాకు అనిపించినటువంటి విషయం. ఇది జూలైలో. ఆగస్టులో మనం చూస్తే ఆగస్టులో 15న జోతగాడి సినిమా వచ్చింది. సమతార్ట్ బ్యానర్ మీద జేబు దొంగ సినిమా కూడా వీళ్ళు ఆగస్టులో రిలీజ్ చేశారు. మల్లెపువ్వు అప్లై చేశారు. జోతగాడు ఆగస్టు 15 చేశారు. జోతగాడు 10 వారాల సినిమా. సికింద్రాబాద్ హైదరాబాద్లో దాదాపు 70 రోజులు ఆడినటువంటి సినిమా. పూర్తిగా కొట్టిపడేయడానికి లేదు కానీ విమర్శనరావు డైరెక్షన్లో జేబుదంగ స్థాయిలో అయితే లేదు, మల్లెపువ్వు స్థాయిలో కూడా లేదు. ఆ తర్వాత స్థాయిలో ఉన్నటువంటి సినిమా జోతగాడు ఆగస్టులో వచ్చినటువంటి సినిమా. సెప్టెంబర్లో మనం చూసినట్టయితే సెప్టెంబర్ చివరి వారంలో సెప్టెంబర్ చివరి వారంలో శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం అనేటువంటి ఎన్టీ రామారావు గారి సినిమా, మళ్ళీ ఇంకొక పౌరాణిక సినిమా వచ్చింది. జయసుధ జయప్రద నటించారు. ఇది నా హృదయం అనేటువంటి పాట మాత్రం చాలా బాగుంటుంది. ఈ సినిమాని కూడా ప్రేక్షకులు ఆదరించలేదు. అంటే ఈయన వెంకటేశ్వర మహత్యాన్ని మళ్ళీ తీశారు. ఈ సినిమా అంటే పౌరాణికాలు ఎందుకనో ఎన్టీ రామారావు గారు తీసినటువంటి పౌరాణికాల్లో చివరిలో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర తప్పిస్తే దానవేద సూరకర్ణ తర్వాత ఆయన తీసినటువంటి పౌరాణికాలు ఏవి కూడా ప్రేక్షకులు ఆదరించలేదు. ఈ సినిమాని కూడా ఆదరించలేదు. ఇది సెప్టెంబర్లో. ఎన్టీఆర్ది ఇంకొక సినిమా వచ్చింది, అది టైగర్. ఖూన్ పసినా సినిమాని ఎల్లో తీశారు. ఎస్డి లాల్ డైరెక్షన్ చేశారు. అది రజనీకాంత్ కూడా కలిసి నటించారు. ఎన్టీఆర్ రజనీకాంత్ కలిసి నటించిన ఒక విశేషం. రజనీకాంత్ అది 50వ చిత్రం. టైగర్ చిత్రం కూడా ఫ్లాప్ అయింది. టైగర్ చిత్రం కూడా ఆడలేదు. ఇంకొక సినిమాని చెప్పడం మర్చిపోయాను, అది మే 3న జగపతి పిక్చర్స్ వారిది ముద్దుల కొడుకు సినిమా రిలీజ్ అయింది. ముద్దుల కొడుకు 10 వారాల సినిమా. జగపతి స్థాయిలో అది అయితే మంచి, అంతకుముందు చేసిన మంచి మనుషులు కానీ మిగిలిన సినిమాలతో పోలిస్తే నాగేశ్వరరావు గారు అదృష్టవంతులు ఆ స్థాయిలో లేదు. ముద్దుల కొడుకు శ్రీదేవి చేసిన ఇద్దరు నటించారు. చిటపట తెరుకుల మేళం అనేటువంటి పాట రేడియోలో బాగా వినిపించేటువంటి పాట. 10 వారాల సినిమా అబోవ్ యావరేజ్. కృష్ణ గారు 3 సినిమాలు వచ్చాయి. అక్టోబర్ 5నేమో మండే గుండెలు వచ్చింది, 12నేమో ముత్తైదు వచ్చింది, 18నేమో శంకుతీర్థం వచ్చింది. ఇందులో మండే గుండెలు మల్టీస్టార్ కృష్ణ సోన్ బాబు గారు ఇద్దరు కలిసి నటించారు. బాబాయ్ గారి డైరెక్షన్లో వచ్చింది. హిట్ సినిమా. హిట్ అంటే మరి 10-15 కేంద్రాలు ఆడలేదు కానీ 4-5 కేంద్రాల్లో సద్వినియోగం చేసుకుంది. సురేష్ ప్రొడక్షన్స్ తీసినటువంటి సినిమాలో ముందడుగు చాలా బ్రహ్మాండమైన హిట్, కానీ మండే గుండెలు హిట్ కింద లెక్క. ఇది మండే గుండెలు. ముత్తైదు ఏసీ త్రిలోక్ చందర్ డైరెక్షన్ చేశారు. యావరేజ్ సినిమా ముత్తైదు. తర్వాత శంకుతీర్థం సినిమా 50 రోజులు ఆడినటువంటి సినిమా. నిజానికి శంకుతీర్థం సినిమా అప్పుడే గోరింటాకు సినిమా వచ్చింది. శంకుతీర్థం కోడూరి కౌసల్యాదేవి గారి నవల. ఓ పక్కన గోరింటాకు కూడా కె రామలక్ష్మి గారి నవల. తర్వాత అది కోర్టులో కేసు నడిచింది. ముప్పాల రంగనాయకం గారు అది నా కథ అని చెప్పి కోర్టులో కేసు గెలిచారు ఆవిడ. కానీ గోరింటాకు ఆ సంవత్సరం సోహన్ బాబు గారు చాలా పెద్ద హిట్. దాదాపు 14 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. బ్లాక్ బస్టర్ కింద లెక్క. అంటే మీకు మనకి ఎన్టీఆర్ గారి వేటగాడు, డ్రైవర్ రాముడు, వేటగాడు తర్వాత ఆ స్థాయిలో ఉన్నటువంటి సినిమా గోరింటాకు. విచిత్రం ఏంటంటే మొదటిగా అనుకున్న డైరెక్టర్ దానికి సేతు మాధవన్ అని ఆయన తప్పుకుంటే, అంటే ఆయన ఎంఎస్ విశ్వనాథన్ మ్యూజిక్ డైరెక్షన్ కావాలన్నారు. మన మురారి గారికి ఏమో ఓన్లీ మహాదేవన్ గారు మాత్రమే చేయాలి, అది ఆయన కోరిక. సో వాళ్ళిద్దరికి పొసగక ఆయన తప్పుకున్నారు. మహాదేవన్ గారే మ్యూజిక్ చేశారు. గోరింటా పూసింది కొమ్మ లేకుండా పాట కానీ, ఎలా ఎలా దాచావు అలవి కానీ అనురాగం కానీ, ఇలాగ వచ్చి అలాగ
అలాగే వచ్చేటువంటి పాటలన్నీ కూడా అద్భుతమైనటువంటి హిట్ పాటలు ఉన్నటువంటి సినిమా గోరింటకు. కొమ్మ కొమ్మకో సన్నాయి అనే పాట గుర్తుంది కదా. ఈ కొమ్మ కొమ్మకో సన్నాయి ఇచ్చేటంటే పల్లవేమో వేటూరి గారు, తర్వాత దాన్ని పూర్తి చేసిందేమో ఆత్రేయ గారు. అలాగే ఇంకొక పాట ఎక్కడో పల్లవేమో ఆత్రేయ గారిది, పూర్తి చేసిందేమో వేటూరి గారు. ఇలా సినిమా గమ్మత్తుగా ఉంటాయి. గోరింటాకు సినిమా బ్రహ్మాండమైనటువంటి హిట్. అంటే ఆ సంవత్సరం గోరింటాకే, దాంతో సోమబాబు గారి సినిమాలు అయిపోయాయి అక్టోబర్లో. నవంబర్లో రామారావు గారిది యుగంధర్ సినిమా వచ్చింది. సో యుగంధర్ సినిమా వచ్చింది. అలాగే కృష్ణ గారిది బుర్రిపాలెం బుల్లోడు. కృష్ణ గారి బుర్రిపాలెం బుల్లోడు 16 నవంబర్న వచ్చింది. రామారావు గారి యుగంధర్ 30న వచ్చింది. సరే, యుగంధర్ ఏమో డాన్ సినిమాకి రీమేక్. చాలా గొప్ప ఓపెనింగ్స్ వచ్చేటువంటి సినిమా యుగంధర్. సో 10 వారాలు అబోవ్ యావరేజ్గా నడిచింది. అంటే టైగర్ సినిమా మీద బాగా ఆడింది. యుగంధర్ సినిమా పూర్తి స్థాయిలో హిట్ అని చెప్పడానికి లేదు, మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ఒక 10 వారాల పాటు బాగా నడిచింది. బొర్రిపాలెం బుల్లోడు వచ్చేసి విచిత్రంగా దర్శకుడు బీరం మస్తానరావు. అంతకుముందు ఆయన విద్యాసాగర్ తిరుపతి పిక్చర్స్ బ్యానర్ మీద సాహసవంతుడు అనే సినిమా ఎన్టీఆర్ తీశారు అంతకుముందు సంవత్సరం 75లో. ఆ సినిమా ఆడకపోవడంతో ఆయనకి కొంచెం ఫైనాన్స్ ఇబ్బంది పడి, అరే బీరం మస్తానరావు గారు ఒక తమిళ సినిమా రీమేక్ చేయించి అట్లా ఆయన ఏదో మొత్తం రీకూప్ చేయించారు ఫైనాన్సెస్ని. అప్పుడు బీరం మస్తానరావు గారికి కృష్ణ గారితో బాగా పరిచయం పెరగటం వలన కృష్ణ గారు డేట్స్ ఇవ్వటం, ఇవన్నీ వాడి మధ్యలో కస్మేవాది అనేటువంటి సినిమాని తీద్దాం అనుకున్నారు తెలుగులో. అది శ్రీకాంత్ హతా వాళ్ళు బ్యానర్లో, వాళ్ళు రైట్స్ ఇవ్వలేదు వీళ్ళకి. సో అప్పుడు మస్తానరావు గారును డేట్స్ చాలా తక్కువ వేరే వాళ్ళకి ఇచ్చేసారని మొత్తానికి కృష్ణ గారు శ్రీదేవి గారు డేట్స్ జయప్రద గారు అనుకున్నారు. జయప్రద గారు తప్పకుండా మళ్ళీ శ్రీదేవి గారు వచ్చారు. అంటే ఆ రోజున వీళ్ళు సినిమా మేకింగ్ ఎలా చేసేవాళ్ళ అనిపిస్తుంది. అంటే ఇంత టైట్గా ఉండి ఇంత ఈ రకమైన అడ్జస్ట్మెంట్స్ ఇవన్నీ దర్శకుడికి ఎంత టెన్షన్, నిర్మాతలకు ఎంత టెన్షన్ ఉండేది, ఆశ్చర్యంగా ఉంటుంది. లెక్చరర్గా కృష్ణ నటించారు. బుర్రిపాలెం బుల్లుడు విశేషం ఏంటంటే కృష్ణ గారి ఊరు కదా బుర్రిపాలెం. హనుమంతరావు గారు ఆ టైటిల్ పెట్టద్దన్నమాట. ఎందుకంటే బుర్రిపాలెం పేరుతో సినిమా తీస్తాను ఆదిత్య గారు అనుకున్నారు, ఆయన వెళ్ళిపోయారు. ఆ సెంటిమెంట్ అది మాకు అచ్చిరాలేదు, ఆ టైటిల్ వద్దంటే లేదు మీరు మస్తానరావు గారు చూడండి అని చెప్పి బుర్రిపాలెం బుల్లుడు టైటిల్ పెట్టించారు. నవయ్య వాళ్ళందరూ కూడా డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు కొంచెం అబ్జెక్షన్ పెట్టారు. ఏమండి నాటకంలా వస్తుంది అని చెప్తే, మీరు బాపయ్య గారి దగ్గర పనిచేశారు, రాఘవేంద్రరావు దగ్గర పనిచేశారు, వాళ్ళకి చూపించండి అంటే ఆయన ఒప్పుకోక తను ఈ సినిమా ఆడుతుంది అని చెప్పి డిస్ట్రిబ్యూటర్స్ క్లైమాక్స్ మార్చమంటే క్లైమాక్స్ మార్చక నానా తంటాలు పడి తీసినటువంటి సినిమా బుర్రిపాలెం బుల్లోడు సినిమా హిట్ అయిన తర్వాత బ్రహ్మాండం హిట్ అయింది. అది కూడా కృష్ణ శ్రీదేవి కాంబినేషన్లో వచ్చినటువంటి మొదటి సినిమా అనమాట ఇది బుర్రిపాలెం బుల్లోడు. సో నవంబర్లో అయిపోయింది. డిసెంబర్లో ఆయన కెప్టెన్ కృష్ణ చాలా పెద్ద డిసప్పాయింట్మెంట్. కెప్టెన్ కృష్ణ మీకు గుర్తునే ఉంటుంది. కృష్ణ గారి ముల్లపూడి రమణ గారు ఫీరీజ్ దీకి అనేటువంటి కథ ఆధారంగా ఇంగ్లీష్ మన అలిస్టర్ మెక్లిన్ రైటర్ ఉన్నాడు, ఆ రైటర్ కథ ఆధారంగా తీశారు. ఒక పాట బాగుంటుంది, కలకాలం ఇదే నన్ను చూడని అని చెప్పి బాగుంటుంది. ఒక పాట చాలా బాగుంటుంది. శ్రీప్రియ హీరోయిన్. సినిమా మాత్రం దారుణంగా దెబ్బతీసింది కెప్టెన్ కృష్ణ బాగా. సమాజానికి సవాలు ఆ సంవత్సరం డిసెంబర్ 28లో వచ్చేటువంటి కృష్ణ గారి ఆఖరి సినిమా. ఎస్పి రాజారాం డైరెక్షన్, ఎస్పి వెంకన్నబాబు ప్రొడ్యూసరు. మొత్తానికి ఆ సినిమాని కూడా సినిమా తారలు డేట్స్ చూసేటువంటి ఎస్పి వెంకన్నబాబు మొదటిసారి సినిమా తీశారు. మొత్తానికి ఆయన కూడా అందరి డేట్స్ అప్పటికప్పుడు తీసుకుని తీసిన సినిమా సమాజానికి సవాల్ హత్యారా అనేటువంటి ఒక హిందీ సినిమా ఆధారంగా చేశారు. ఈ సినిమా కూడా మొత్తానికి కృష్ణ గారి సినిమాల్లో, అంటే కృష్ణ గారి సినిమాలు 170 రోజులు ఆడాయా అని కాకుండా 10 వారాల సినిమాగా మంచి, అంటే పెట్టుబడి అవన్నీ కూడా సేఫ్గా వచ్చేటువంటి సినిమాగా చెప్పుకోవచ్చు. ఇది మొత్తం నలుగురు హీరోలు నటించినటువంటి సినిమాల్లో. ఇందులో మనం చూస్తే ఎన్టీ రామారావు గారికి 2 బ్లాక్ బస్టర్స్ బ్రహ్మాండమైనటువంటి వేటగాడు, డ్రైవర్ రాముడు, తర్వాత స్థాయిలో యుగంధరు. 3 సినిమాలు, రెండు బ్లాక్ బస్టర్లు, ఒక మూవీ ఆఫ్ ది ఇయర్, ఒకటేమో అబోవ్ యావరేజ్. ఆయనకి ఆడలేనివి మావారి మంచితనం, అలాగే టైగర్, తర్వాత ఇంకో సినిమా, 2 పౌరాణిక సినిమాలు, అవి ఆయనకి పేరు తెచ్చిపెట్టలేదు. నాగేశ్వరరావు గారికి హేమా హేమీలు మంచి పేరు తెచ్చిపెట్టింది. అండమాన్ అమ్మాయి అబోవ్ యావరేజ్గా నడిచింది. ముద్దుల కొడుకు అబోవ్ యావరేజ్గా నడిచింది ఆయనకి.
ఆయనకి డిసప్పాయింట్ చేసేటటువంటి సినిమాగా రావణుడే రాముడు అయితే డిసప్పాయింట్ చేసింది. అది సోహన్ బాబు గారికి ఏమో గోరింటాకు అలాగే కార్తీక దీపం అద్భుతమైన హిట్స్గా అందించాయి. ఆయనకి మండే గుండెలు మంచి హిట్గా అందించింది. జోతగాడు అబోవ్ యావరేజ్గా అందించింది. రామబాణం కొంచెం ఆయన్ని డిసప్పాయింట్ చేసింది. ముద్దుల చెల్లెలు యావరేజ్గా అనమాట. ఇది సోహన్ బాబు గారు అనుకుంటే, కృష్ణ గారికి ఏమో వియ్యాల వారి కయ్యాలు, అలాగే 3 పువ్వులు 6 కాయలు, తర్వాత ఆయన బురిపాలెం బుల్లోడు, సమాజానికి సవాలు, సరే హేమా హేమిలు ఎలా ఉంది, మండే గుండెలు, ఇలా 79లో కూడా ఆయన స్ట్రీక్ బాగానే ఉంది. అంటే నలుగురు హీరోలు, అగ్ర హీరోలందరూ కూడా దాదాపుగా కనీసం డిజాస్టర్స్ ఎవరీ లేవు. కానీ 79 టాపర్ ఎవరంటే డెఫినెట్గా మరి రామారావు గారు చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఆయన 7 సినిమాల్లో 2 మామూలు హిట్స్ కావు. అంటే వేటగాడు రేంజ్కి ఏ సినిమా లేదు ఒకటి. తర్వాత డ్రైవర్ రాముడు, ఆ సినిమా కూడా మేబీ గోరింటాకు సినిమా ఒకటి దగ్గర వచ్చింది, కానీ మిగిలిన ఏవి దగ్గర లేవు. యుగంధర్ ఆఫ్ కోర్స్ అబోవ్ యావరేజ్గా ఉంది. సో సోహన్ బాబు గారు దగ్గరగా వచ్చినటువంటి హీరో, ఎందుకంటే ఆయనవి గోరింటాకు బ్రహ్మాండంగా ఆడింది, తర్వాత కార్తీక దీపం. కృష్ణ గారు ఏమో సరే వియ్యాల వారికి అయ్యాలి, ఇవన్నీ హేమా హేమిలు ఇవన్నీ ఆడినాయి కదా. ఇది 79 పిక్చర్ మనం చూస్తే గమ్మత్తుగానే ఉంటుంది. అంటే 78తో రామారావు గారు డిసప్పాయింట్ అయ్యారు, కృష్ణ గారు ముందెళ్ళారు, సోహన్ బాబు గారు డిసప్పాయింట్ అయ్యారు, ఇక నాగేశ్వరరావు గారు డిసప్పాయింట్ అయ్యారు. 79కి వచ్చేప్పటికి ఎన్టీ రామారావు గారు రాఘవేంద్రరావు గారితో బ్రహ్మాండంగా పుంజుకున్నారు. అలాగే సోహన్ బాబు గారు ఆయన కూడా బాగా పుంజుకున్నారు. కృష్ణ గారు స్టడీగా ఆయన మెయింటైన్ చేశారు. నాగేశ్వరరావు గారు 78తో పోలిసి 79లో బెటర్గా ఉన్నారు. ఇది కానీ ఒకటి గమనించిందంటే పౌరాణికాలకి ఆదరణ తగ్గిపోవడం అనేది మన 79లో బాగా కనిపిస్తుంది. ఇది 79లో ఎవరు టాప్ హీరో అన్న ఒక విశ్లేషణకు నేను అనుకున్నటువంటి ఈ విశ్లేషణ మీకు నచ్చితే మీ కామెంట్స్లో తెలియచేయండి. ఒకవేళ అదనపు ఇన్ఫర్మేషన్ ఉన్నా, సమాచారం ఉన్నా తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే మాత్రం రేడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నమస్కారం.